నమస్తే, అంతరార్థానికి స్వాగతం. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలన జరుగుతుందని చేస్తున్నారని చెప్పి వార్తలు. మంచిదే. ఈ సందర్భంగా ఈ హయ్యర్ పెన్షన్కు సంబంధించి వారు చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు ఇదొక మంచి వార్తలాగానే పునఃపరిశీలిస్తారని చెప్పడము, దాంతోపాటు మినిమం పెన్షన్కి సంబంధించి తీసుకుంటున్నారు అని అనుకున్నటువంటి చర్యలు, ఈ రెండింటి విషయంలో ఈ ఛానల్ ద్వారా వారికి కొన్ని అభ్యర్థనలు చేయదలుచుకున్నాను. హయ్యర్ పెన్షన్ అంటే ఏంటి, ఎట్లా వస్తుంది, సుప్రీంకోర్టు దాని నేపథ్యం, ఈ విషయాలన్నీ అనేక వీడియోల్లో మీకు తెలియజేశాను కనుక తిరిగి వాటి గురించి మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. అయితే పెద్ద సంఖ్యలో తిరస్కరించడం, కావలసినటువంటి దస్తావేజులు లేవని వగైరా అనేక కారణాలతో ఇప్పుడు ఏమైతేనే పరిశీలిస్తున్నారట. మీరు దయచేసి ఒకే ఒక విషయం చూడండి. ఈ పథకం అమల్లో ఉన్న కాలంలో యజమానులు, ఉద్యోగులు అధిక వేతనం పైన ఒకవేళ వాళ్ళు చెల్లించినట్టయితే అంతకన్నా పెద్ద రుజువు మీకు అక్కరలేదు. దయచేసి అది ఆలోచించండి. అంతేగాని ఆప్షన్ ఇచ్చారా ఇవ్వలేదా, పలానా తారీఖున, అంత లోతుల్లోకి దయచేసి ఇప్పుడైనా ఒకసారి ఆలోచించండి. వాటన్నింటితో సంబంధం లేకుండా యజమానులు కూడా అధిక వేతనపై చెల్లించారు అంటే ఉద్దేశం దానివల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కలగాలని, ఆ ప్రయోజనాల్లో ప్రధానమైనటువంటి భాగం అధిక పెన్షన్ రావాలని. అందుకే ఉద్యోగులు కూడా అదనంగా చెల్లించారు కదా. అట్లాంటప్పుడు ఇది అన్యాయం అండి. చెల్లించలేని పరిస్థితుల్లో పథకం ఉంది అని భావించి ఆలోచించి ఏదో పద్ధతిని వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. మానవతా దృక్పథంతో రిటైర్ అయిన వారి పట్ల, పెన్షనర్స్ పట్ల మీరు సుప్రీంకోర్టు వారికి కూడా చెప్పుకోవచ్చు, వారు చెల్లించిన ఉద్దేశం ఇది, వారందరికీ మేము పెన్షన్ ఇస్తామని. దయచేసి అదొక్క పని చేయండి. రెండో అభ్యర్థన, అన్ని సవ్యంగా ఉన్నాయని చెప్పి మీరు అడిగిన సొమ్ము అదనంగా చెల్లించి, అంటే విత్డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు అర్హులు, ఆ డబ్బు మీరు కట్టాలి అని అంటే అది చెల్లించి బకాయిలు చెల్లించిన వారికి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం లేదు. దయచేసి వెంటనే పెన్షన్ ఇవ్వండి. తర్వాత మీకు కావాల్సిన బకాయిలు మీరు నిర్ణయించి ఇంత కావాలని చెప్తున్నారు. వాళ్ళకి ఎంత పెన్షన్ వస్తుందో వాళ్ళకి ఇప్పటిదాకా తెలియదు. అది మీరు చెప్పాలనుకుంటే చెప్పగలరు. వెంటనే మీరు ఇంత బకాయిలు కట్టాలి, మీకు ఇంత పెన్షన్ వస్తుందని, ఈ రెండు విషయాలు వాళ్ళకి ఇప్పటికైనా దయచేసి తెలియజేయండి. తర్వాత ఇంకో విషయం, ఈ నెల లోపలైతే మీరు ఇంత చెల్లించాలి, దాని తర్వాత అయితే ఇంత వడ్డీ చెల్లించాలి. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర అట్లా వడ్డీలు వసూలు చేయడం ఎంతవరకు భావ్యమండి? అది లక్షలు వసూలు చేయడము. వాళ్ళకి 20,000 వస్తుందో తెలియదు, 30,000 వస్తుందో తెలియదు, మరింత వస్తుందో తెలియదు. అట్లా కాకుండా రిటైర్ అయిన ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేయకుండా వారికి రావాల్సిన పెన్షన్ వారికి అందించండి. ఎట్లా అయితే ఈ పథకాన్ని అమలు చేసి సహాయం చేయొచ్చు అని ఆలోచించండి, కానీ ఎట్లా అయితే తిరస్కరించవచ్చు అని ఆలోచించకండి. దస్తావేజులు తెమ్మని ఇప్పుడు వారి దగ్గర ఎక్కడ ఉంటాయండి? అది ఆలోచించండి. దయచేసి ఆలోచించి అందరికీ, అర్హులైన వారికి, అంటే అధిక వేతనం పైన వారు యజమానులు చెల్లించినటువంటి వారు అందరికి కూడా ఇచ్చేటువంటి ఆలోచన, అది ఒక కాల పరిమితి లోపల ఇంకో 10 రోజుల, 15 రోజుల, నెలల, 15 రోజుల, 2 నెలల, ఏళ్ళు పెట్టకండి. దయచేసి వాళ్ళకి ఇవ్వండి. ఇక మినిమం పెన్షన్ 1000 రూపాయలు అంతకంటే తక్కువ వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అనేక సాంకేతిక కారణాల చేత. ఆ వివరాలు తక్కువ కూడా ఎందుకు వస్తున్నారు అనేటువంటి విషయాలు గతంలో అనేక వీడియోల్లో వివరించాను కనుక తిరిగి నేను ఆ విషయం చెప్పాల్సినటువంటి పని లేదు. ఎప్పుడో 1000 రూపాయలు మినిమం ఉంచి ఇప్పుడు అది పెంచుతామని చెప్పి మనం సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర ఛానళ్ళలో చూస్తే అది పెరిగిందని, రేపే పెరుగుతుందని, మే నెల నుంచి వస్తుందని, 3,000 పెంచుతున్నారని, 6,000 అని, 7,000 అని, ఇట్లా రకరకాల వార్తలు వస్తున్నాయి. దయచేసి ఇట్లాంటి
వార్తలు చెప్పేవాళ్ళు వాస్తవాలేంటో అవాస్తవాలేంటో తెలుసుకొని చెప్పండి. అట్లా కాకుండా అనవసరంగా మానసిక వేదనకు రిటైర్ అయిన వారిని గురి చేయకండి. నేను చూసింది ఏంటంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బసవరాజ్ బొమ్మాయి గారి అధ్యక్షతన ఏర్పాటైనది, గౌరవ పార్లమెంట్ సభ్యులు. ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ను థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ ఒకసారి చేయండి. అది ఈ సంవత్సరం అంతంలోగా 2025లోగా చేయండి. 1000 రూపాయలు అతి తక్కువగా ఉంది కనుక అది పెంచండి అన్న మాటనే చెప్పారే కానీ దీన్ని విచారణ కోసం ఇంకొక కమిటీ ఏదో ఏర్పాటైనట్టు కూడా మనం విన్నాము, బోర్డు వారు వేసింది. అంతేగాని ఇదమిద్దంగా ఇంత అని నిర్ణయించినట్టు నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఆధారాలతో చెప్పండి. అట్లా ఆధారాలు లేకుండా పెంచారని చెప్పడం ఎంతవరకు సబబు? పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అది వెంటనే నిర్ణయించండి అని, అది ఈ సంవత్సరం లోపల 2025 లోపల చేయండి అని చెప్తే అప్పుడే చేసేశారు, వచ్చేసింది. ఇలాంటి వార్తలు చాలా పుంఖంగా వస్తుంటే మనము ఎంతో సమీపం నుంచి చూస్తున్నటువంటి మనందరికి కూడా ఇది నిజమా అని అనిపించే విధంగా ఉందండి. కనుక అట్లాంటి వార్తలు వాస్తవాలేంటో అవాస్తవాలేంటో తెలుసుకోకుండా దయచేసి ఇట్లా వార్తలు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వకండి. ఇక్కడ అభ్యర్థన, 1000 రూపాయలతో జీవనం ఎట్లా గడుస్తుంది? మీ కమిటీలు, ఈ తీర్మానాలు, తర్వాత థర్డ్ పార్టీ ఎవాల్యుయేషన్ మరొకటి మీరు చేసుకోండి, కానీ వెంటనే పెంచండి. దీన్ని ఎంతో కాలము వాయిదా వేస్తూ పోవడం సరి అయింది కాదండి. కనుక ఈ 2 విన్నపాలు ఈ ఛానల్ ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారిని, ప్రభుత్వం చెప్పకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చేయగలిగింది ఏమీ లేదు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కొంత దయతో రిటైర్ అయిన వారు, సీనియర్ సిటిజన్స్, ప్రైవేట్ రంగంలో ముఖ్యంగా పనిచేసినటువంటి వారు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పథకం కింద వచ్చేవాళ్ళు, డబ్బు చెల్లించినటువంటి వారు తమ వేతనంలో, వారి పట్ల దయతో వెంటనే చర్యలు తీసుకొని అర్హులైన వారికి ఇచ్చే అధిక పెన్షన్ ఇస్తూనే ఆ మిగతా మినిమం పెన్షన్ పెంచే దిశగా సత్వర చర్యలు తీసుకోండి. అనేకసార్లు అభ్యర్థించాము, మరొకసారి ఈ ఛానల్ ద్వారా అభ్యర్థిస్తున్నాను. అనేక ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ వర్గాలకు కూడా ఛానల్ ద్వారా మనం అభ్యర్థనలు చేశాం. ఇప్పుడు మరోసారి చేస్తున్నాం. మనం ఇది మనకు అందేదాకా ఇట్లాంటి అభ్యర్థనలు చేయాల్సిందే. ఇట్లా అడగడము, ఉద్యమాలు లేకుండా ప్రభుత్వాలు ఇవ్వవు. అయితే ఇది సీనియర్ సిటిజన్కు సంబంధించింది కాబట్టి ఎంతో కాలం దీన్ని పొడిగించకూడదు అనేది మరీ మరోసారి చెప్తున్నాను. ఈ ఆవేదన మీరు అర్థం చేసుకుంటారనుకుంటా. సాధ్యమైనంత ఎక్కువ మందికి ఈ వీడియో అందేటట్టుగా చెయ్యండి. ఈ ఛానల్లో మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ మీకు తెలుసు ఉచితమే, కానీ అట్లా సబ్స్క్రైబ్ చేయడం మూలాన ఇట్లాంటి అనేక విషయాల పైన వీడియోలు చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. ఈ ఛానల్లో వైద్య రంగానికి సంబంధించి విద్యార్థులు, యువత ఒక్కొక్కళ్ళ సమస్యను తీసుకొని దాన్ని ప్రభుత్వ దృష్టికి వచ్చేటట్టుగా చేసి దానిపై చర్చలు జరిగేటట్టుగా చేసేటువంటి ఉద్దేశంతో ఉన్న ఈ ఛానల్ కొంత విస్తృతంగా, లోతుగా అందరికీ తెలిసేటట్టుగా మీ వంతు సహాయం కూడా మీరు చేయండి. ధన్యవాదాలు.